నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నిర్దిష్ట కాల పరిమితిలో అమరావతి పూర్తి చేస్తామని వెల్లడి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ హర్షం. గత ప్రభుత్వం అవగాహన లోపంతో తెచ్చిందని విమర్శ. పల్నాడు జిల్లా కంటెపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు. ప్రమాదంలో ఒకరి మృతి, 5గురికి గాయాలు. పెట్టుబడులు, ఆర్థిక కారిడార్లకు ఊతమివ్వాలన్న G7 దేశాలు. ఇండో పసిఫిక్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఉద్ఘాటన. ఇటలీలోని మిలాన్లో ఆకట్టుకుంటోన్న ఫ్యాషన్ షో. కెనడా డిజైనర్ల దుస్తులతో మోడళ్ల ర్యాంప్ వాక్. నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ శ్రీవాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేశాం. ఇవన్నీ చేయడానికి రైతులు 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. ఇది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా, ఒక దేశం కాదు. ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టులు కాదు, వాళ్ళంతా L&T, షాపింజీ, మెగా, NCC ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులు, వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి,
సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి, ఇవన్నీ కూడా ఒక టైంలో బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గతంలో కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో తన తండ్రి పట్టా భూమిని మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తహసీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు ఆర్డీఓకు పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం రాకముందే తన తల్లిదండ్రుల భూములపై హక్కులు నిరాకరిస్తున్నారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతులు ఈ చట్టంతో ఏమైపోతారో అని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదేగంటూ ఇంకా ఎమ్మెల్సీలు, ఎంపీలకు మాజీ సీఎం జగన్ ఇంకా చెప్పడంపైన పివి రమేష్ స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో అసలు అవసరమే ఉండదు అంటూ ఆధారాలతో సహా స్పష్టత ఇచ్చారు. నీతి ఆయోగ్ సలహా మండలి సెక్యూర్ టైటిల్ లేని భూముల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించిందని వెల్లడించారు. 200 ఏళ్ల ముందు బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్కు రైత్వారీ సెటిల్మెంట్ అప్పుడే జరిగిందని స్పష్టం చేశారు. రైత్వారీ సెటిల్మెంట్ ద్వారా అమలవుతున్న విధానం 1820 నుంచి సమర్థవంతంగా పనిచేస్తుందని పివి రమేష్ తన పోస్టులో గుర్తు చేశారు. అవసరం లేని చోట అవగాహన లోపంతో గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని తేల్చెప్పారు. ఈ చట్టం ద్వారా తనతో పాటు సామాన్య రైతులు కూడా ఇబ్బందులు పడతారని అప్పట్లో పోస్టు చేసినట్టు వెల్లడించారు. సామాన్య కార్యకర్త అయిన తనను చంద్రబాబు ఎంపీని చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఆయన హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు. ఎంపీగా గెలిచిన సందర్భంగా ట్రస్ట్లోని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తగా ఉన్నప్పుడు ట్రస్ట్కి వచ్చి శిక్షణ తీసుకుని రాత్రికి ఇక్కడే బస చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, నాయకుడు క్రమశిక్షణ గల వ్యక్తి, ప్రతి కార్యకర్తను కూడా తన బిడ్డలాగా చూసుకొని తన బాగోగాలు చూసే వ్యక్తి కనుక ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఆవేదన చూశారు. యాక్చువల్ గా నాకు ఎంపీ టికెట్ వస్తుందని ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు గుర్తించి పార్టీకి 25 ఏళ్లుగా ఈయన పనిచేస్తున్నాడు, ఈయనకి అవకాశం ఇద్దామని పిలిపించి వారే అన్ని అవకాశాలు మొత్తం చూసి నన్ను పార్లమెంట్ కి పంపించే వరకు పర్యవేక్షణ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటరీ మీటింగ్ అయినప్పుడు ఢిల్లీలో మాకు మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉన్న పార్టీ, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఇప్పుడు కూడా పార్టీ ప్రజల కోసం పనిచేస్తాం. మీరు కూడా మీకు వచ్చిన అవకాశాలని ప్రజా ప్రయోజనాలు ఏముంటే దానికోసం మీరు చేయండి, వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరు పోవద్దని చెప్పినప్పుడు మాకు ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని మా కార్యకర్తల సమక్షంలో ఈ రోజు సరదాగా గడపాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు 5 కీలక దస్త్రాలపై సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా తెదేపా కార్యాలయంలో పార్టీ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, తెదేపా నాయకులు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడంతో యువత సంతోషంగా ఉందని అంబికా చెప్పారు. గత 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగస్తులుగా కాలేక ఇతర రాష్ట్రాలకు వలసపోయి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా మార్చాలనే లక్ష్యంతో ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సీకి మేము పెడతామని చెప్పడం జరిగిందో ఆ సూచన మేరకు, ఆ చెప్పిన మాట మేరకు మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సీని ఇవ్వబోతున్నట్టుగా మనకి సంతకం పెట్టేసి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఒక ఆశాకిరణంగా చంద్రబాబు గారు మనకు ఈరోజు ముందుకొచ్చారు. దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కర్నూలులోని విభిన్న ప్రతిభావంతులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో జగన్ తమకు ఎలాంటి మేలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు పింఛన్ని 6,000కు పెంచి ఇచ్చిన మాటను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిలబెట్టుకున్నారని కొనియాడారు. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ 3,000 నుండి 6,000 రూపాయలకు పింఛన్ పెంచినందుకు విభిన్న ప్రతిభావంతులు వందలాది మంది వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది. గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల పట్ల ఎంత చిన్న చూపు చూసిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మేము అనేక ధర్నాలు, అనేక రాస్తారోకోలు, అనేక ప్రెస్ మీట్లు, అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సీమ కుట్టినట్టు కూడా కనపడలేదు. కానీ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే 3వ సంతకం పింఛన్లు పెంచుతూ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. విభిన్న ప్రతిభావంతులను
ఒక విలువలతో కూడుకున్న జీవితం గడపడానికి ఈ పింఛన్ ఎంతో దోహదపడుతుందని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని, అలాగే కుటుంబ సభ్యులు గౌరవించే విధంగా ఈ పింఛన్ ఉంటుంది అని మేము భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమయ్యి ప్రజాపాలన మొదలైందని మాజీ మంత్రి నిట్టెం రఘురాం అన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ప్రక్షాళన మొదలైందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రజా పరిపాలన మొదలైంది. ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ప్రక్షాళన మొదలైంది. జగన్మోహన్ రెడ్డి 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని 2019 ఎన్నికల్లో చెప్పాడు. కానీ చివరి వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా మరి ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నటువంటి వాడు కేవలం వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మంచి సుపరిపాలనని అందించడానికి ఈ యొక్క ప్రభుత్వం నడుం కట్టింది. ఆ రకంగానే అందరం కూడా ముందుకు పోదాం, అందరం కూడా సహకరించుకుంటూ ముందుకు పోదాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5 గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బాపట్ల నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ క్లీనర్ మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుమ్మిగనూరులో శుద్ధజల కేంద్రం ట్యాంకులో కొందరు పురుగుమందు కలిపిన ఘటన కలకలం రేపింది. గ్రామంలో నీటి ట్యాంకును వైకాపా సర్పంచ్ ఫణీందర్ తండ్రి నిర్వహిస్తున్నారు. శనివారం యథావిధిగా ఆయన కేంద్రాన్ని తెరవగా దుర్వాసన రావడాన్ని తాగునీరు పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు గుర్తించారు. అప్రమత్తమై ఎవరూ తాగకుండా నిర్వహించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శుద్ధజల కేంద్రం కిటికీ వద్ద కనిపించారని, కేకలు వేయడంతో పారిపోయారని ప్లాంట్ నిర్వాహకుడు తెలిపారు. రాత్రే ఈ విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఫణీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా శుద్ధజల కేంద్రాన్ని సీజ్ చేశారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వాటర్ ప్లాంట్లో గుర్తు తెలియని 2 వ్యక్తులు ఒక పెస్టిసైడ్ పాయిజన్ను వాటర్ ట్యాంక్లో కలిపినారని చెప్పి రాబడిన ఫిర్యాదు మేరకు ఈరోజు తుమ్మిగనూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మధ్యరాత్రి సుమారు 12 గంటల సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు వాటర్ ట్యాంక్లో ఈ పెస్టిసైడ్ పాయిజన్ కలపడాన్ని గ్రామస్తులు గమనించి కేకలు వేస్తే వాళ్ళు పరిగెత్తిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. గ్రామస్తులతో మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులను గురించినటువంటి సమాచారాన్ని పోలీసుకి ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. తగిన ఆధారాలు సేకరించి ఆ నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఇంకా అలాగే ఉంచారు. సీఎం చంద్రబాబు ఫోటో ఉండాల్సిన స్థానంలో జగన్ ఫోటో ఉండడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళిలో భాగంగా గతంలోనే ఫోటో తొలగించాల్సి ఉన్న అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఎన్నికల కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్లో జగన్ ఫోటో ఇంకా అలాగే ఉంచారు. నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ డప్పు కొట్టుకునే జగన్ మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల నేటికి మొదటి విడతలో చేపట్టిన పనులు కూడా పూర్తి కాకపోగా రెండో విడత పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చదువుకోవడానికి సరైన గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల్ని బాగు చేస్తామని జగన్ సర్కార్ గతంలో పనులకు శ్రీకారం చుట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ నేటికి మొదటి విడత పనులే చాలా చోట్ల పూర్తి కాలేదు. రెండో విడత పనులు ఆరంభ దశలోనే ఆగిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడత పనులు 80% మాత్రమే పూర్తయినట్లు అధికార గణాంకాలు చెబుతున్నారు. రెండో విడత పనులు 10% మాత్రమే జరిగాయి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమై స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులు అసంపూర్తి నిర్మాణాలతో అవస్థలు పడుతున్నారు. రెండో విడత కింద ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1827 పాఠశాలల్ని ఎంపిక చేశారు. వాటిలో కర్నూలు జిల్లాలో 974 పాఠశాలలు ఎంపిక కాగా వీటిలో 658 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలల్లో పనులు మంజూరయ్యాయి.
వివిధ నిర్మాణాల కోసం 425,94 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. నంద్యాల జిల్లాలో 853 పాఠశాలల్ని ఎంపిక చేశారు. వీటిలో 608 ప్రాథమిక, 59 ప్రాథమికోన్నత, 186 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు 363,10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. దీంతో చాలా పాఠశాలల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. నాడు నేడు పనులకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా వాటి యొక్క అభివృద్ధి అనేది చాలా నిదానంగా వాటి యొక్క నత్తనడగన కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నాడు నేడుల పనులు మన పర్టికులర్ గా కర్నూలు జిల్లాలో దాదాపుగా 2276 స్కూళ్ళని సెలెక్ట్ చేసి ఈ నాడు నేడు పనుల కింద వాటిని అభివృద్ధి పరచాలని చెప్పి ఈరోజు గత రాష్ట్ర ప్రభుత్వం దీనికి చర్యలు తీసుకొని పనులు ప్రారంభించింది. అయితే ఇప్పటికి కూడా గతంలో ఇసుక సంబంధించినటువంటి కొరత కానీ లేదా దాని మెయింటెనెన్స్ సంబంధించి కానీ బిల్లులు కూడా సకాలమైనటువంటి సమయంలో వాటిని ఇవ్వకపోవడం వల్ల చాలా పనులు అర్ధాంతరంగా మధ్యలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ స్కూల్స్ ఏవైతే స్టార్ట్ అయినాయో ఇప్పటికీ కూడా ఆ యొక్క పనులు కంప్లీట్ కాకుండానే ఈరోజు స్కూల్స్ స్టార్ట్ అవడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు ఆ పనులను ఇప్పటికీ జరగడం వల్ల పక్కన జరుగుతున్నటువంటి స్కూల్స్కి ఇబ్బంది కలగడం కానీ ఇప్పటికీ కూడా స్టోర్ రూమ్లలో కొన్ని నాడు నేడు సంబంధించి వస్తువులను స్టోర్ చేయడానికి క్లాస్ రూమ్లను సైతం ఈరోజు కేటాయించి పిల్లలకి షార్టేజ్ రావడంతో ఈరోజు ఆ పిల్లలందరం కూడా ఒక దాంట్లో కుక్కి వేసి ఈరోజు పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి. అలాగే ఏవైతే కాంట్రాక్ట్లు ఉన్నారో ఇప్పటికీ కూడా హెడ్ మాస్టర్ల దగ్గరకు వచ్చి మాకు రానటువంటి బిల్లుల కోసం వాళ్ళు తిరగడం అయితేనేమి హెడ్ మాస్టర్లు అందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా స్టార్ట్ ఇయర్ని పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో కూడా హెడ్ మాస్టర్ని టీచర్ని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరం. నంద్యాల జిల్లాలోని 79 పాఠశాలల్లో 394 అదనపు గదుల నిర్మాణానికి 47,28 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో చాలా పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. అదనపు గదుల నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ర్యాంపులు, విద్యుత్ సామాగ్రి, ఫ్లోరింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఫర్నిచర్ సమకూర్చాల్సి ఉంది. గతేడాది చివర్లోనే ఈ పనులన్నీ ఆగిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అనే ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది. ఏవైతే కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకుంది ఆ యొక్క స్కూల్స్ అని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి చేసినారు. బట్ అయితే అవి స్టిల్ ఇప్పటికీ కూడా అవి పనులు మాత్రం ఏమాత్రం కూడా పూర్తి కాలేదు. అండ్ అలాగే ఈరోజు 1-2 తరగతి పిల్లల్ని అంగన్వాడీలో కలిపేసి 3-4 తరగతి పిల్లల్ని హై స్కూల్లో కలిపేసినారు. ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్ కూడా కొన్ని గదుల్లో కూడా స్టోర్ చేసినారు. స్టోర్ చేయడం ద్వారా ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ అన్ని ఓపెన్ అవడం ద్వారా ఈరోజు పిల్లలకు ఎక్కడ కూర్చోవాలని గదులు లేనటువంటి పరిస్థితి. కొత్త ప్రభుత్వం పాఠశాలలపై దృష్టి సారించి అసంపూర్తి పనుల్ని పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం మరింత విస్తృతమయ్యేందుకు కలిసి పనిచేయాలని G7 దేశాలు నిర్ణయించాయి. నియమబద్ధ పాలనపై ఆధారపడి ఎలాంటి ఆంక్షలు లేని ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం తామంతా కట్టుబడి ఉంటామని ఉద్ఘాటించాయి. భారత్, పశ్చిమాసియా, ఐరోపా, ఐమెక్ ఆర్థిక నడావా వంటి వాటి ద్వారా మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రోత్సహిస్తామని ప్రకటించాయి. ఇటలీలోని అపులియాలో బోర్గో ఇగ్నాజియా విలాసవంత రిసార్టులో ముగిసిన G7 కూటమి శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలు, చక్కని పెట్టుబడుల ద్వారా ఐమెక్ వంటి వేర్వేరు కారిడార్లను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నాయి. దీంతో పాటు EU గ్లోబల్ గేట్వేను నిర్మిస్తామని తెలిపాయి. కృత్రిమ మేధ వ్యవస్థలను సభ్య దేశాలు పరస్పరం వాడుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వెల్లడించాయి. రష్యాపై పోరులో ఉక్రెయిన్కు పూర్తి బాసటగా నిలుస్తామని G7 కూటమి ప్రకటించింది. దీర్ఘకాలం నుంచి పోరులో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు తీరేందుకు ఈ ఏడాది చివరి నాటికి సుమారు 4.17 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తామని తెలిపింది. జాతీయ సాహిత్య అకాడమీ యువ బాల సాహిత్య పురస్కారాలకు తెలుగు రచయితలు రమేష్ కార్తిక్ నాయక్, పి చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. రమేష్ కార్తిక్ నాయక్ సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికవగా చంద్రశేఖర్ ఆజాద్ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ భాషల్లో యువ పురస్కారాలకు 23 మందిని, బాల సాహిత్య పురస్కారాలకు 24 మంది రచయితలను జాతీయ సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ రచయితలను ఎంపిక చేశారు. ఆయా భాషలకు సంబంధించి 3 సభ్యుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఈ విజేతలకు రాగి ఫలకంతో కూడిన జ్ఞాపిక, 50,000 రూపాయల చెక్కు ప్రదానం చేయనున్నారు. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో జరిగింది. రాజశేఖర్, సుధా అనే దంపతులు పుంగనూరు జాతి గోవుకు సీమంతం చేశారు. గోమాతకు పసుపు, కుంకుమ రాసి కొత్త వస్త్రాలు సమర్పించి గో ప్రదక్షిణలు చేశారు. సీమంతం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
ఓం మహాలక్ష్మీదేవేన వస్త్రయుగ్మం సమర్పయామి స్వాహ ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః నమస్కారామి జ్ఞానపుష్పం సమర్పయామి ఆ వినాయకుడి దగ్గర మన మాంసం కోసం ఏదైతే విక్రయిస్తున్నారో అటువంటి వాటిని సేవ్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. నాకున్న స్తోమత బట్టి నేను చేయడానికి ముందుకు వెళ్తున్నానండి. అలాగే ప్రజలందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలని, దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి మందిరాలు అటువంటి కట్టినప్పుడు, గోశాలలు పెట్టాలనుకున్నప్పుడు మా వంతుగా మేము ఏదైనా సాయం చేయాలనుకున్నా, గోవులు వాళ్ళకి అవసరమైన ఈ సందర్భంగా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం.